హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఉప్పల్, మేడిపల్లి, రామంతపూర్, అల్వాల్, తార్నాక, మలక్పేట, అబిడ్స్, చార్మినార్, చాదర్ఘాట్, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, శాలిబండలో వాన పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచి కొడుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, చెప్పండి పూర్తి వివరాలు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుంది. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ లో భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 2 గంటలుగా వర్షం దంచి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎల్బీ నగర్ తో పాటు ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, బేగంపేట, రసూల్పుర, అదేవిధంగా ఏదైతే మణికొండ, గోల్కొండ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇక రాగల గంట నుంచి 2 గంటల పాటు ఇదే స్థాయిలో వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు చైతన్యపురి కానివ్వండి, దిల్సుఖ్ నగర్ కానివ్వండి, గడ్డి అన్నారం, సరూర్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ లో ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం అయితే ప్రస్తుతం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలను, డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసి పెట్టారు. మరోవైపు ఇటు హైడ్రా కూడా పూర్తిగా అలర్ట్ అయింది. ఎప్పటికప్పుడు కూడా ఏదైతే ఇటు ఆ మెసేజ్ల ద్వారా నగరవాసులను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక ఖైరతాబాద్ లో అయితే కురుస్తున్నటువంటి భారీ వర్షానికి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఖైరతాబాద్ కానివ్వండి, ఎంఎస్ బక్తా కానివ్వండి, దాంతోపాటు చింతల్ బస్సు లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఇటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కాబట్టి కొంత ఇటు చెట్ల కింద కానివ్వండి, ఇటు కరెంటు వైర్ల కింద, కరెంట్ పోల్ల దగ్గర ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు ఎలక్ట్రిసిటీ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు అనవసరంగా బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. నరేష్. రైట్ నుమాన్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.